అస్సలాముఅలైకుం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వీకెండ్ కదా అని లేజీగా ఉంటే ఫుల్ డే అంతా వర్క్ చేయాల్సి వస్తుందండి. ఒక్క హాఫ్ అన్ అవర్ కూడా కూర్చునే రెస్ట్ ఉండదు. అందుకని త్వరగా లేవడమే చాలా మంచిదని నేనైతే డిసైడ్ అవుతాను. ఎర్లీగా 6 o'clock లేచినా సరిపోతుంది. ఇలా లేచి చక్కగా సన్రైజ్ని చూద్దామని బయటకు వస్తే క్యామెల్ రేస్ జరిగింది. కొద్దిసేపు సన్రైజ్లో ఉంటూ క్యామెల్ రేస్ని ఎంజాయ్ చేశాము. అలా హాఫ్ డే అంతా స్పెండ్ చేసాము నార్మల్ రొటీన్ వర్క్ తోటి, బ్రేక్ఫాస్ట్, లంచ్, ఎవ్రీథింగ్. ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి ఖాళీగా ఉన్నాం కదా అని సరదాగా బయటకు వెళ్దామని బయటకైతే వెళ్ళాము. ఫస్ట్గా ఏదైనా మాల్కి అయితే వెళ్దాం అనుకున్నాము. ముందు ఏదైనా మాల్కి వెళ్ళి ఆ తర్వాత మార్కెట్కి వెళ్ళి గ్రోసరీస్, వెజిటేబుల్స్ అన్నీ తీసుకొని షాపింగ్ ఫినిష్ చేసుకోవచ్చు అనుకున్నాము. అలా స్టార్ట్ అయ్యాం మేము. ఇలా ఈవినింగ్ టైము సన్సెట్ చూస్తూ జర్నీ చేస్తుంటే ఎంత జర్నీ అయినా సరే బోర్ కొట్టదండి అసలు. మనం జర్నీ చేసాము అన్న ఫీల్ కూడా అనిపించదు. చాలా ఈజీగా అయిపోతుంది మన జర్నీ. ఫైనల్గా అయితే మేము వచ్చేసాము. ఇంకా సిటీ సెంటర్కి అయితే ఎంటర్ అవుతున్నాము. ఇంకా లోపలికి వెళ్ళి ఇంకా అంతా తిరగడమేనండి. మొత్తం అంతా వాక్ మీదే ఉంటుంది. మన ఫుడ్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మనం ఎంత నడవగలిగితే అంత నడవచ్చు అనమాట. అన్నీ ఉంటాయి. బ్రాండెడ్ క్లాతింగ్ ఉంటుంది, బ్రాండెడ్ షూస్, బ్రాండెడ్ శాండిల్స్ ఉంటాయి అండ్ ఎవ్రీథింగ్. అభయాస్ ఉంటాయి, చాలా హ్యాండ్ బ్యాగ్స్ ఉంటాయి, అన్నీ బ్రాండెడ్ ఉంటాయి. చాలా మంచిగా ఉంటాయి, భలే బాగుంటాయి. ఇంకంతా మొత్తం తిరగడమేనండి ఇంకా ఫుల్గా. సిటీ సెంటర్లో మాత్రం పెద్ద ఫుడ్ కోర్ట్ ఉంటుంది. అక్కడ అన్ని రకాలు ఉంటాయి. పిజ్జా హట్ ఉంటుంది, చైనీస్ ఉంటుంది, అలాగే మన బొంబాయి మన ఇండియా స్టైల్ ఉంటుంది, పావ్ బాజీ, పానీపూరి అన్నీ ఉంటాయి, చాట్ ఉంటుంది, ఎవ్రీథింగ్. అలాగే ఇంకా ప్రతిదీ డొమినోస్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఇంకా ఫుల్ తిరగడమేనండి, ఫుల్గా ఎంజాయ్ చేయడమే. ఇంకా మా బాబాయ్ అయితే మధ్యలో అమ్మీ నువ్వు కూడా మాతోరా డోంట్ టేక్ ద వీడియో అంటున్నాడు. వీడియో తీయొద్దని చెప్తున్నాడు అనమాట. అలా ఇంకా ఫుల్గా ఎంజాయ్ చేసాము. అలా సిటీ సెంటర్ నుండి అయితే ఫినిష్ చేసేసుకున్నామండి. లైట్గా డిన్నర్ కూడా తీసేసుకున్నాము అక్కడే. డిన్నర్ చేసేసి ఇంకా అక్కడ నుంచి స్టార్ట్ అయ్యాము డే టు డేకి వెళ్దామని. డే టు డే కూడా బాగుంటుంది మాల్. అది మొత్తం ఫోర్ ఫ్లోర్స్ ఉంటుంది.
అన్నీ ఉంటాయి. టాప్ టు బాటమ్ అన్నీ ఉంటాయి మనకి అవైలబుల్. కింద సెక్షన్ అంతా గ్రోసరీస్, వెజిటబుల్స్ ఎవ్రీథింగ్ ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్లోర్ కూడా ఒక ఫస్ట్ సెకండ్ ఫ్లోర్ ఈజ్ కిడ్స్ ఫ్లోరు, థర్డ్ ఫ్లోర్ ఏమో లేడీస్ సెక్షన్ అండ్ ఫోర్త్ ఫ్లోర్ ఏమో జెంట్స్ సెక్షన్ అండి. అలా చాలా బాగుంటుంది. ఇంకా అక్కడికి వెళ్ళిపోయి లైట్గా షాపింగ్ చేసుకొని ఇక మేము రిటర్న్ అయితే ఇంటికి వచ్చేసాము. డే టు డేలో ప్రైజెస్ కూడా అండి మనకు కాస్ట్ వచ్చి చాలా కన్వీనియంట్గా ఉంటుంది. అన్నీ చాలా తక్కువ రేటుకే మంచి క్వాలిటీ ప్రోడక్ట్ అయితే మనకు దొరుకుతుంది. మేబీ ప్రైస్ వైజ్గా చెప్పాలి అంటే చాలా రీజనబుల్ ప్రైజెస్ అండి అన్నీ. అంతేనండి, ఈ వీక్ మా షాపింగ్ ఇలా గడిచిపోయింది. ఫ్లాట్కి వచ్చేటప్పటికి 11 అయిపోయింది. ఇంకా నెక్స్ట్ డే వర్కింగ్ డే కాబట్టి త్వరగా పడుకోవడం బెస్ట్. ఇంకా నేనైతే షాపింగ్ చేసుకున్నవన్నీ సర్దేసుకున్నాను. మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ నాకు చాలా పెండింగ్ అయిపోతుంది కదా నెక్స్ట్ డే వర్క్ చేసుకోవాలంటే. ఇంకా రాగానే అన్నీ సెట్ చేసేసుకొని అన్నీ సర్దేసుకొని వెజిటేబుల్స్ అన్నీ సెట్ చేసుకుంటే మార్నింగ్ లంచ్కి నాకు కొంచెం వర్క్ తక్కువగా ఉంటుంది కదండి. అందుకని ముందుగానే సెట్ చేసేసుకున్నాను, కొంచెం లేట్ అయినా సరే. ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోడక్ట్ కూడా చాలా బాగుంది. గ్లాస్ కావచ్చు, లేకపోతే ఫైబర్ కావచ్చు, ఏ ప్రోడక్ట్ అయినా కానీ చాలా క్వాలిటీ బాగుంది. ప్లస్ ప్రైస్ కూడా మనకి బాగుందండి. ప్రైస్ వచ్చి బిలో మన ఇండియన్ కరెన్సీ ప్రకారం చెప్పాలంటే 200 బిలోనే ఉంది. ఒక్కొక్కటి కూడా 150, 120 అట్లా పడ్డాయి. అలా ఆ రేట్లో పడింది నాకు ప్రైస్ వచ్చేసి. ఇదైతే 115 అట్లా పడింది. చిన్న చిన్న కప్స్ మనకి చాలా బాగున్నాయి. పికిల్స్, చట్నీస్ అవి వేసుకోవడానికి బాగుంటుందని తీసుకున్నాను. అలా షాపింగ్ ఫినిష్ చేసుకొని అన్నీ సెట్ చేసేసుకొని మార్నింగ్కి అయితే లంచ్ రెడీ చేయడానికి అయితే ప్రిపేర్ అయిపోయాను నేను. ఇదేనండి మా వీకెండ్. మేబీ మీకు ఎలా నచ్చింది కామెంట్ చేయండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ని లైక్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోలు మీకు చాలా నేను మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. అల్లా హాఫీజ్.